LTX classes అందిస్తున్న UPSC Infinity program is a 360-degree preparation program for you. అంటే మీకు అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రిపరేషన్ కూడా కవర్ చేస్తుంది. GS ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రాపర్గా లైవ్ క్లాసెస్ జరుగుతాయి, వాటి రికార్డింగ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. NCERT ఫౌండేషన్ క్లాసెస్ మీకు రెడీగా 6th నుంచి 12th వరకు ఆల్రెడీ కవర్ చేసి పెట్టాం. కరెంట్ అఫైర్స్ డైలీ లైవ్ క్లాస్ ఉంటుంది. CSAT CAT ఫ్యాకల్టీతో మీకు CSAT క్లాసెస్ రన్ చేస్తాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఎప్పటికప్పుడు వీక్లీ టెస్టులతో పాటు ప్రిలిమ్స్ ముందు ప్రాపర్ టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ డే 1 నుంచి ఆన్సర్ రైటింగ్ పైన ప్రత్యేక శ్రద్ధ వహించి ఆన్సర్ రైటింగ్ పైన మీకున్న భయాన్ని తొలగించేలాగా ప్రోగ్రామ్ డిజైన్ చేశాం. ఇదంతా కేవలం 60,000 రూపాయలకే, దట్ టు లైఫ్ టైం వ్యాలిడిటీ, అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా యాక్సెస్ అనేది ఉంటుంది. 1 year 2 years అని కాదు, 5 years పట్టొచ్చు, 6 years పట్టొచ్చు. త్రూఅవుట్ యువర్ జర్నీ ద ప్రోగ్రామ్ విల్ స్టే విత్ యూ. అండ్ ఇది కూడా మీరు ఈఎంఐలో పే చేసుకునే సువర్ణ అవకాశాన్ని కూడా మనం కల్పిస్తున్నాం. ఒకేసారి పే చేయలేని వాళ్ళు 5,000 per month పే చేసి ఈ ప్రోగ్రామ్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. రైట్, సో ఇవాల్టి ఆర్టికల్లోకి వచ్చేస్తే విల్ఫుల్ వైలేషన్. విల్ఫుల్ అంటే ఇంటెన్షనల్, డెలిబరేట్, కావాలనే చేసేదాన్ని మనం విల్ఫుల్ అంటాం. వైలేట్ చేయడం అంటే దాని రూల్స్ ఫాలో అవ్వకపోవడం. సుప్రీం కోర్ట్స్ క్వెరీస్ ఎక్స్పోజ్ ప్యాటర్న్ ఆఫ్ ఆబ్స్టినసీ ఇన్ TN గవర్నర్స్ కాండక్ట్. కాండక్ట్ అంటే ప్రవర్తన. తమిళనాడు గవర్నర్ యొక్క ప్రవర్తనలో ఒక ఆబ్స్టినసీ కనిపిస్తోంది, అంటే ఒక మొండితనం కనిపిస్తోంది. ఏంటది? మేము రూల్స్ ఫాలో అవ్వను, నేను ఇలాగే ఉంటానన్న మొండితనం కనిపిస్తోంది. సో అది మనకి ఇది మనకి ఎలా బయటపడిందంటే సుప్రీంకోర్టు యొక్క క్వైరీస్. సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు సంధించింది ఎవరికి? గవర్నర్ ఆఫీస్కి. దాంట్లో మనకి ఏం తెలుస్తుందంటే ఈయన చాలా మొండిగా ప్రవర్తిస్తున్నారు, మొండితనం అనే ప్యాటర్న్ ఈయన బిహేవియర్లో కనిపిస్తోందని మనకి దాంట్లో క్లియర్గా ఎక్స్పోజ్ అవుతోంది. సో ఇక్కడ మీకు చిన్న బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. ఐ గివ్ యూ సమ్ బ్యాక్గ్రౌండ్ అండ్ దెన్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇది గవర్నర్ ఆఫీస్ అనుకోండి, ఇక్కడ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది, ఒకవేళ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంది అనుకోండి. ఎప్పుడైనా సరే ఒక లా తీసుకురావాలంటే ఫస్ట్ బిల్లు ప్రవేశపెట్టాలి. అది SLCలో పెట్టొచ్చు, SLAలో పెట్టొచ్చు. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత రెండింట్లో కూడా అప్రూవల్ అయితే, అంటే ఈ 2 చోట్ల కూడా స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, చైర్మన్లు వీళ్ళందరూ అప్రూవల్ అయిపోతే ఇచ్చేస్తే దెన్ ఇట్ గోస్ టు గవర్నర్ ఫర్ అసెంట్. సో మీరు అప్రూవల్ ఇవ్వండి అని చెప్పి గవర్నర్కి వెళ్తుంది. గవర్నర్ ఎప్పుడైతే తన రాజముద్ర వేస్తారో, సైన్ చేస్తారో అప్పుడు ఆ బిల్ అనేది చట్టంగా మారుతుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే గవర్నర్ అనే ఆయన తన దగ్గరికి బిల్లు వస్తే ఖచ్చితంగా అప్రూవల్ ఇవ్వాలా అంటే అప్రూవల్ ఇవ్వాల్సిన రూల్ ఏమీ లేదు. సో ఆయనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. Whenever a bill comes to him, governor has 4 options. సో మొదటిది ఏంటి? గివ్ ఎసెంట్ అంటే అప్రూవల్ ఇవ్వడం. రెండవది ఏంటి? దీంతో పాటు ఇంకేమున్నాయి ఆయనకి? విత్ హోల్డ్ ఎసెంట్ అంటే అప్రూవల్ ఇవ్వకపోవడం. ఓకే. మూడవది ఏంటి? రిటర్న్ ఫర్ రీకన్సిడరేషన్ అంటే మీరు ఇంకొకసారి రీకన్సిడర్ చేయండి, ఐ హ్యావ్ సమ్ ఇష్యూస్, రిజర్వేషన్స్ విత్ దిస్, సో దీంట్లో పలానా తప్పులు కనిపిస్తున్నాయి, సో మీరు ఇంకోసారి రీకన్సిడర్ చేసి మేక్ చేంజెస్ అండ్ సెండ్ అని చెప్పేసి పంపించడం వెనక్కి. అండ్ 4th ఆప్షన్ వచ్చేసి రిజర్వ్ ద బిల్ ఫర్ ది కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఈ బిల్ని ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి పంపించడం. సో ఇది నేను హ్యాండిల్ చేసేది కాదు, ప్రెసిడెంట్ గారికి పంపించాలి. ఎందుకంటే ఈ బిల్లు సెంట్రల్ లాతో కొంచెం కాన్ఫ్లిక్ట్లోకి వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నది ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్న లా అక్కడలా ఇంకోటి ఉంది. సో రెండింటికి రిపగ్నెన్సీ అంటే కాంట్రడిక్షన్ ఉంది, డిసగ్రిమెంట్ ఉంది. సో ఇది ప్రెసిడెంట్ గారికి నేను పంపిస్తాను, ఆయన డిసైడ్ చేస్తారని చెప్పి పంపించవచ్చు. ఇలా గవర్నర్కి 4 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో అప్రూవల్ ఇచ్చేస్తే ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? అలా కాకుండా రిటర్న్ చేసేసినా ప్రాబ్లం లేదు. రిటర్న్ ఫర్ రీకన్సిడరేషన్, దీంట్లో ఇష్యూస్ ఉన్నాయని చెప్పి నువ్వు అసెంబ్లీకి తిరిగి పంపించేసావు అనుకో, అప్పుడు కూడా ఇష్యూ లేదు. ఓకే. ఇఫ్ యూ విత్ హోల్డ్ ఎసెంట్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ యూ రిఫ్యూజ్ టు గివ్ అప్రూవల్. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఆర్టికల్ 200 ఏం చెప్తుందంటే, ఒకవేళ గవర్నర్ ఆ బిల్లుకి అప్రూవల్ ఇస్తే ఇవ్వాలి, లేకపోతే ఎసెంట్ అనేది విత్ హోల్డ్ చేసుకుంటారు. విత్ హోల్డ్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఇలా రాశారనమాట, గవర్నర్ మే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిటర్న్ ద బిల్ అని చెప్పి ఆర్టికల్లో రాశారు. గవర్నర్
మే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిటర్న్ ద బిల్. అంటే బిల్లు మీరు అప్రూవ్ చెయ్యను అని మీరు ఫీల్ అయితే, అంటే బిల్లులో తప్పులు ఉన్నాయి అప్రూవ్ చేయని మీరు ఫీల్ అయితే దాన్ని రిటర్న్ చేయాలి. సో ఆర్టికల్ ఏం రాశారు కాన్స్టిట్యూషన్లో, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని రాశారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఎన్ని రోజులని, ఒక రోజైనా 2 రోజులైనా నెల రోజులైనా, సో క్లియర్గా మెన్షన్ చేయలేదు. సో గవర్నర్ ఈ లూప్ హోల్ని వాడేసుకుంటున్నారు అనమాట. ఆయన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని రాశారు, కానీ ఇన్ని రోజులని రాయలేదు. కాబట్టి నేను చక్కగా నచ్చినంతసేపు దానికి అప్రూవల్ ఇవ్వరు, ప్రెసిడెంట్కి పంపించరు, రిటర్న్ చేయరు, సైలెంట్గా దాని మీద కూర్చుంటారు. ఈ రకంగా ప్రభుత్వ పాలనని స్తంభించేలాగా చేస్తున్నారనమాట. అంటే చట్టాలు జరగకుండా అవ్వకుండా అయ్యేలాగా గవర్నర్స్ చేస్తున్నారు అనేది ఇక్కడ మేజర్ ప్రాబ్లం. ఓకే, సో ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాస్ ప్రోబింగ్ క్వశ్చన్స్, ప్రోబింగ్ అంటే ఇన్వెస్టిగేటింగ్, సర్చింగ్ ఫర్ ఆన్సర్స్, అంటే కొంచెం బాగా ఇన్వెస్టిగేట్ చేసేలాగా క్వశ్చన్స్ టు ద తమిళనాడు గవర్నర్ R.N. Ravi have exposed a pattern of willful violation of constitutional duty on his part. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అతన్ని ప్రోబింగ్ అంటే ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టుగా కొన్ని ప్రశ్నలు సంధించింది. ఈ ప్రశ్నలు మనకి ఏం ఎక్స్పోజ్ చేస్తున్నాయి, ఏ ప్యాటర్న్ ఆఫ్ విల్ఫుల్ వైలేషన్. సో విల్ఫుల్గా, డెలిబరేట్గా, ఇంటెన్షనల్గా ఆయన వైలేట్ చేస్తున్నారు. ఏంటి, కాన్స్టిట్యూషనల్ డ్యూటీ, అంటే రాజ్యాంగం ఆయనకు అప్పజెప్పిన బాధ్యతని ఆయన విల్ఫుల్గా వైలేట్ చేస్తున్నారు అనే విషయం సుప్రీంకోర్టు అడుగుతున్న ఈ సుప్రీంకోర్టు చేస్తున్న ఈ ప్రోబింగ్ క్వశ్చన్స్ ద్వారా మనకు తెలుస్తోంది. The questions related to the lawfulness of Mr. Ravi's act in referring to the President of India, a set of bills for which he had earlier withheld assent, but was constitutionally bound to grant assent after their adoption for a second time by the State Assembly. So, ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను. ఇక్కడ ఏం చెప్పానంటే, ఒకవేళ ఆయన బిల్ని రిటర్న్ ఫర్ రీకన్సిడర్ చేయమని రిటర్న్ చేస్తే, ఈ బిల్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది మళ్ళీ రీఅడాప్ట్ చేస్తే, అంటే చేంజెస్ చేసి కానీ చేయకపోని కానీ చేయకుండా మళ్ళీ దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అప్రూవ్ చేసి మళ్ళీ గవర్నర్కి పంపించింది అనుకోండి. ఒకవేళ ఇఫ్ ఇట్ రీఅడాప్ట్స్ అండ్ సెండ్స్ ఇట్ టు గవర్నర్, దెన్ గవర్నర్ ఈస్ బౌండ్ టు గివ్ హిజ్ అసెంట్. అప్పుడు గవర్నర్ ఖచ్చితంగా తన అప్రూవల్ ఇవ్వాల్సిందే. సో మొదటిసారి నువ్వు రిటర్న్ చేయొచ్చు. నువ్వు రిటర్న్ చేసిన తర్వాత అసెంబ్లీ అనేది అదే ఫామ్లో కానీ చేంజెస్ చేసి కానీ మళ్ళీ గవర్నర్కి పంపితే ఖచ్చితంగా ఆయన అప్రూవల్ ఇవ్వాల్సిందే. ఇది కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రూల్. సో గవర్నర్ ఏం చేస్తున్నారు, అసలు ఏమీ చేయకుండా కూర్చుంటున్నారు, రిటర్న్ చేయకుండా కూర్చుంటున్నారు. అది మేజర్గా ఆయన చేస్తున్న ప్రాబ్లం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు ఒకసారి గమనించండి. ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు ది లాఫుల్నెస్ అంటే ఏంటమ్మా, ఆయన చేసిన పని లీగలా ఇల్లీగలా అన్నట్టు, అంటే లా చట్టబద్ధంగా ఉందా చట్టబద్ధంగా లేదా అని అర్థం. ఇన్ రిఫరింగ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎ సెట్ ఆఫ్ బిల్స్, కొన్ని బిల్స్ని ఆయన ఏం చేశారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిఫర్ చేసేసారు. ఫస్ట్ ఏమో ఆ బిల్ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన విత్హెల్డ్ ఎసెంట్ ఇవ్వాల, అప్రూవల్ ఇవ్వలేదు. సో చాలా కాలం పాటు ఇవ్వకపోతే ప్రభుత్వం ఏం చేసింది, మళ్ళీ అవే బిల్స్ ఆయనకి పంపించింది, సెకండ్ టైం పంపిస్తే ఆయన ఏం చేశారు తెలుసా, తెలివిగా ఏం చేశారంటే వాటిని ప్రెసిడెంట్కి పంపించారు. హీ రిఫర్డ్ దెమ్ టు ప్రెసిడెంట్. సో ఇప్పుడు ఇది ప్రెసిడెంట్కి వెళ్తుంది. ప్రెసిడెంట్ ఎన్నాళ్ళలో ఇస్తారు ఏంటని మళ్ళీ రూల్స్ లేవు, ప్రెసిడెంట్ ఎంత టైం అన్నా తీసుకోవచ్చు, అలా ఆగిపోతుంది అక్కడ. ఈ రకంగా బిల్లు అప్రూవల్ కాకుండా ఆయన అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు అనేది అర్థం. బట్ ఐడియల్గా సెకండ్ టైం అడాప్షన్ జరిగి ఆయనకు వచ్చింది అంటే ఖచ్చితంగా హీ వాజ్ కాన్స్టిట్యూషనల్లీ బౌండ్ టు గ్రాంట్ అసెంట్. రాజ్యాంగం ప్రకారం ఆయన ఖచ్చితంగా అప్రూవల్ ఇవ్వాలి. పాయింట్ ఏంటంటే ఆయన బిల్లుని వెనక్కి పంపట్లేదు, వీళ్ళు మళ్ళీ అదే పంపుతున్నారు. సో ఇప్పుడు అదే బిల్లుని వాళ్ళు రెండోసారి పంపించాలని అనుకోవాలా, లేదా ఆ బిల్లు అక్కడికి అయిపోయింది సో కొత్త బిల్లు పంపించాలని అనుకోవాలా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ అనేవి ఉండిపోయాయి అనమాట. సో దానివల్ల ఇది కోర్టుకు వచ్చేసింది. సో కోర్టు ఇప్పుడు తేల్చాలి. ద బెంచ్ వాజ్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీవన్ వెన్ ఇట్ ఆస్క్డ్ whether Mr. Ravi had referred these bills to the president only to avoid granting assent as required by the first proviso to Article 200 of the Constitution. Article 200 of the Constitution లో ఫస్ట్ ప్రావిజో అంటే ఒక ప్రావిజన్, ఒక రూల్ ఏం చెప్తోంది, బిల్లు మీకు మళ్ళీ రిటర్న్ అయితే ఓకే, రెండోసారి మీకు పంపితే మీరు ఖచ్చితంగా అప్రూవల్ ఇవ్వాలి. ఆ అప్రూవల్ ఇవ్వకుండా తప్పించుకోవడం కోసం ఆయన ప్రెసిడెంట్కి రిఫర్ చేశారా అని చెప్పి ద బెంచ్ అంటే సుప్రీంకోర్టు యొక్క ధర్మాసనం, అంటే ఎవరెవరైతే జడ్జిలు ఈ కేసుని వింటున్నారో వాళ్ళందరినీ కలిపి మనం బెంచ్ అని అంటాం, వాళ్ళు అడిగారు. ద ఎర్లియర్ అండర్స్టాండింగ్ దట్ ద withholding of assent puts an end to the life of a bill was altered by the court's judgment in 2023, holding that whenever governors opt for that course of action, they should return the bill to the legislature as required in the proviso, and if passed again by the House, they were bound to grant assent. Excellent.
ఈ సెంటెన్స్కి మీనింగ్ మీరు ఒకసారి మళ్ళీ చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఇందాక మనం చూసినట్టు ఇప్పుడు ఇక్కడ చూడండి కావాలంటే. ఐ విల్ అరేంజ్ దిస్ అండ్ ఎక్స్ప్లెయిన్. ట్రై టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదంతా. ఇప్పుడు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది నీకు బిల్ అనేది గవర్నర్కి పంపింది. ఓకే, ఎస్ఎల్ఏ ప్లస్ ఎస్ఎల్సీ కలిపి గవర్నర్కి పంపింది. సో గవర్నర్ ఏం చేశారు? హీ విత్హెల్డ్ అసెంట్. ఇంతకుముందు ఏమనేవారంటే విత్హోల్డ్ చేశారంటే ఇంకా ఆయన ఏం చేయకుండా సైలెంట్గా కూర్చుంటారు, అంటే ఇంకా ఆ బిల్లు పోయినట్టే, ఆ బిల్లు ఇంకా కంప్లీట్గా డెడ్ అయిపోయినట్టే అని అనుకునేవారు. కానీ 2023లో గవర్నమెంట్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే మీరు ఇండెఫినెట్గా విత్హోల్డ్ చేయడానికి లేదు, అంటే ఇండెఫినెట్గా సైలెంట్గా ఉండడానికి లేదు. సో మీరు ఒకవేళ బిల్ను అప్రూవ్ చేయను అనుకుంటే యూ హ్యావ్ టు రిటర్న్ ద బిల్ టు ద అసెంబ్లీకి మళ్ళీ రిటర్న్ చేయాలి. ఒకవేళ వాళ్ళు అదే బిల్లు మళ్ళీ పంపితే దెన్ గవర్నర్ హ్యాస్ టు గివ్ అసెంట్. ఖచ్చితంగా ఆయన అసెంట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు 2023లో క్లియర్గా చెప్పింది. సో అది ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. చూసారా, హోల్డింగ్ దట్ whenever governor opts for that course of action అంటే అర్థం ఏంటమ్మా? ఆయన విత్హోల్డ్ చేయాలని డిసైడ్ అయితే దే షుడ్ రిటర్న్ ద బిల్. లెజిస్లేచర్కి వాళ్ళు బిల్ని రిటర్న్ చేయాలి యాజ్ రిక్వైర్డ్ ఇన్ ద ప్రావిజో. మన ఆర్టికల్ 200లో ఉన్న ప్రావిజో చెప్పిన ప్రకారం. అండ్ ఇఫ్ పాస్డ్ అగైన్ బై ద హౌస్ దాన్ని మళ్ళీ పాస్ చేస్తే దే వర్ బౌండ్ టు గ్రాంట్ అసెంట్. వాళ్ళు ఖచ్చితంగా అసెంట్ ఇవ్వాల్సిందే. దే వర్ బౌండ్, ఖచ్చితంగా అప్రూవల్ ఇవ్వాల్సిందే. ఫేస్డ్ విత్ క్వైరీస్. సో ఇట్లాంటి క్వైరీస్ అన్ని వచ్చేసరికి ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఏజీ రైజ్ ద ఇష్యూ ఆఫ్ పాసిబుల్ రిపగ్నెన్సీ విత్ సెంట్రల్ లా. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఏమన్నారు? ఈ బిల్లులో పాసిబుల్ రిపగ్నెన్సీ కూడా ఉంది కదా. రిపగ్నెన్సీ అంటే అర్థం ఏంటి? కాంట్రడిక్షన్. దేంతో? సెంట్రల్ లాలో ఉన్న విషయం స్టేట్ లాలో ఉన్న విషయంలో కాంట్రడిక్షన్ ఉంది. ప్రాబబ్లీ అందువల్లే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించారు అనే పాయింట్ని ఆయన రైజ్ చేశారు. రైజ్ అంటే లేవనెత్తారు, తీసుకొచ్చారు అని అర్థం. He argued that the governor had rightly referred these bills to the president due to an apparent conflict with the UGC regulations, as these bills seek to change the manner in which university vice chancellors are appointed. University vice chancellors ni appoint చేసే విధానాన్ని మారుస్తూ ప్రభుత్వం చట్టాలు తీసుకొస్తుంది, తమిళనాడు ప్రభుత్వం. కానీ యూజీసీ రెగ్యులేషన్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ చట్ట ప్రకారం కొన్ని రూల్స్ ఉన్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రెగ్యులేషన్స్, అక్కడ కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. ఈ రెండింటికి మధ్య ఇక్కడ ఏమవుతుంది? కాన్ఫ్లిక్ట్ వస్తుంది. దాన్ని మనం రిపగ్నెన్సీ అంటాం. సో అందుకనే ఈ బిల్స్ని ప్రెసిడెంట్కి పంపించారు అని అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వాదించడం అనేది జరిగింది. ద ఏజీ ఆల్సో మెయింటైన్డ్ దట్ వెన్ ద గవర్నర్ హ్యాడ్ ఎర్లియర్ విత్హెల్డ్ అసెంట్. ఇంతకుముందు గవర్నర్ అసెంట్ విత్హోల్డ్ చేసినప్పుడు, అంటే అప్రూవల్ ఇవ్వకుండా ఉండిపోయినప్పుడు, ద బిల్స్ సీజ్ టు ఎగ్జిస్ట్ అండ్ ద అసెంబ్లీ హ్యాడ్ ప్రిజ్యూమ్డ్ దట్ దీస్ హ్యాడ్ బీన్ రిటర్న్డ్ బై ద గవర్నర్ అండ్ అడాప్టెడ్ దెమ్ ఎ సెకండ్ టైం. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎక్కడ వచ్చిందంటే, లాస్ట్ టైం ఆయన బిల్లు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సైలెంట్గా ఉండిపోయారు, దానికి అప్రూవల్ ఇవ్వలేదు. సో అప్రూవల్ ఇవ్వకపోతే గవర్నర్ ఆఫీస్ ఏం భావించిందంటే ఆ బిల్లు అక్కడికి ఎండ్ అయిపోయిందని భావించారు. కానీ అసెంబ్లీ ఎలా ప్రిజ్యూమ్ చేసుకుంది? ఆ బిల్లు ఆయన రిటర్న్ చేసినట్టుగా ప్రిజ్యూమ్ చేసుకుని రీఅడాప్ట్ చేసి మళ్ళీ పంపించింది. సో అసెంబ్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో బిల్ని మేము రెండోసారి పంపించాం, మీరు ఖచ్చితంగా అప్రూవ్ చేయాలని. గవర్నర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బిల్ అక్కడికి ఎండ్ అయిపోయింది, ఇది కొత్త బిల్లు కింద లెక్క అనేది గవర్నర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇద్దరు పాయింట్స్ ఆఫ్ వ్యూ కంప్లీట్గా ఆపోజిట్గా ఉన్నాయనేది ఇక్కడ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా చెప్తున్నారు. ఇన్ ఏ రిలేటెడ్ కంటెన్షన్ అంటే వాదన, ఆర్గ్యుమెంట్, హీ హ్యాస్ ఆల్సో ఆర్గ్యూడ్ దట్, ఆయన ఇంకా ఏం ఆర్గ్యూ చేశారు? దట్ ది రిక్వైర్మెంట్ టు రిటర్న్ ఎ బిల్ does not hold good if the issue of repugnancy is noted. The requirement to return a bill రిటర్న్ చేయాల్సిన రిక్వైర్మెంట్ అనేది does not hold good అంటే నిలబడదు. ఎప్పుడు? if the issue of repugnancy is noted, అది సెంట్రల్ లాతో రిపగ్నెంట్గా ఉంది, సెంట్రల్ లాతో విభేదిస్తోంది అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బిల్ రిటర్న్ చేయాలనే లాజిక్ నిలబడదు. మీకు అప్రూవల్ కాకపోతే ఆయన ప్రెసిడెంట్కి రిఫర్ చేసే అధికారం ఆయనకు ఉంటుంది, ఎందుకంటే రిపగ్నెన్సీ ఉంది కాబట్టి, సెంట్రల్ లాతో అది ఆపోజిట్గా ఉంది కాబట్టి, కాంట్రడిక్ట్ చేస్తుంది కాబట్టి. సో ఖచ్చితంగా రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు అని అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఇక్కడ వాదించడం అనేది జరిగింది. దీస్ ఆర్గ్యుమెంట్స్ may appear fascinating in determining the right course of action to be followed by the governors in dealing with bills. So ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా చాలా మే అపియర్ ఫ్యాసినేటింగ్, చాలా ఫ్యాసినేటింగ్గా, అట్రాక్టివ్గా, ఇంట్రెస్టింగ్గా కనిపించవచ్చు ఇన్ డిటర్మైనింగ్ ద రైట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. గవర్నర్స్ బిల్స్ని డీల్ చేసే విషయంలో రైట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఏ దారి ఎంచుకోవాలి అనే విషయంలో చాలా ఫ్యాసినేటింగ్గా మనకు అనిపించవచ్చు. అండ్ ద బెంచ్
విచ్ హ్యాస్ రిజర్వ్డ్ ఇట్స్ జడ్జ్మెంట్, బెంచ్ ఏం చేసింది, తన జడ్జ్మెంట్ని రిజర్వ్ చేసింది, మే కమ్ అప్ విత్ ఆన్సర్స్, ఇట్ మే కమ్ అప్ విత్ ఆన్సర్స్. సో ఆన్సర్స్తో బెంచ్ రావచ్చు, ముందుకి రావచ్చు అని అర్థం. ఓకే, హౌఎవర్ the fact that the governor has been using his powers to scuttle legislation is quite obvious. అయితే గవర్నర్ తన పవర్స్ను ఉపయోగించి లెజిస్లేషన్ని స్కటిల్ చేస్తున్నారు. స్కటిల్ అంటే అర్థం ఏంటమ్మా, అసలు చట్టాలు చేయకుండా ఆపుతున్నారు. స్కటిల్ అంటే స్టాప్ చేయడం, ఆపడం, డ్యామేజ్ చేయడం, చెడగొట్టడం, అవన్నీ చేస్తున్నారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇట్ ఈస్ క్వైట్ ఆబ్వియస్. హీ హ్యాడ్ నాట్ యాక్టెడ్ ఆన్ సమ్ ఆఫ్ ద బిల్స్ ఫర్ ఎ ఇయర్. కొన్ని బిల్స్ విషయంలో ఆయనకు ఒక సంవత్సరం పాటు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు అనే విషయం కూడా మనం చూసాము. Era 2 are expressed his reservations relating to the repugnancy aspect while withholding assent. ఓకే, ఇన్ఫ్యాక్ట్ కొన్ని బిల్స్ విషయంలో ఆయన సంవత్సరం 2 సంవత్సరాల పాటు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఒకవేళ నిజంగా రిపగ్నెన్సీ అనే ఇష్యూ ఉంటే, అంటే సెంట్రల్ లాతో అది కాంట్రడిక్ట్ చేస్తుందనే విషయం ఉంటే, ఆయన తన రిజర్వేషన్స్ అంటే తన అనుమానాన్ని వ్యక్తపరచాలి. రిజర్వేషన్స్ అంటే మీనింగ్ అంటే ఇక్కడ అనుమానాలు, కన్సర్న్స్ అని అర్థం, డౌట్స్ అని అర్థం. వాటిని వ్యక్తపరచాలి. ఆయన వ్యక్తపరిచారా? అది కూడా చేయలేదు, ఆ పని కూడా చేయలేదు, సైలెంట్గా కూర్చున్నారు. ఆల్సో హీ ఇగ్నోర్డ్ ద ఫ్యాక్ట్ దట్ హీ వాజ్ బౌండ్ టు గ్రాంట్ అసెంట్ వెన్ ద బిల్స్ వర్ ప్రెజెంటెడ్ టు హిమ్ ఎ సెకండ్ టైం. ఆయన రెండోసారి ఆయనకి ప్రెజెంట్ చేస్తే ఖచ్చితంగా అప్రూవ్ చేయాలనే ఫ్యాక్ట్ని కూడా ఆయన ఇగ్నోర్ చేశారు. బట్ రిఫర్ దెమ్ టు ప్రెసిడెంట్, దాన్ని ప్రెసిడెంట్కి రిఫర్ చేసేసారు. ఈవెన్ ఇన్ 2023 హియరింగ్, 2023లో జరిగిన హీరింగ్లో సుప్రీం కోర్ట్ హ్యాడ్ క్వశ్చన్డ్ వెదర్ ఎ గవర్నర్ హ్యావింగ్ చోజన్ టు విత్హోల్డ్ అసెంట్ కుడ్ ఎక్సర్సైజ్ అనదర్ ఆప్షన్ బై రిఫరింగ్ ద సేమ్ బిల్ టు ద ప్రెసిడెంట్. సుప్రీం కోర్ట్ ఒక ప్రశ్న సంధించింది. ఏంటది? ఒకవేళ బిల్లు మీకు తప్పు అనిపించింది అనుకోండి, దట్ మీన్స్ యూ హెవ్ డిసైడెడ్ నాట్ టు అప్రూవ్ ఇట్. మరి అప్రూవ్ చేయకూడదని డిసైడ్ అయినప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్కి ఎందుకు పంపించాలి? మీకే క్లారిటీ వచ్చేసింది కదా, ఆ బిల్లు కరెక్ట్ కాదు, నేను అప్రూవ్ చేయాలని భావించడం, మీరు ఏం చేయాలి? బిల్ రిటర్న్ చేయాలి. ఇది నేను డిసైడ్ చేయలేను, ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారు అనుకుంటే రెఫర్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తారు? 2 పనులు ఒకేసారి చేస్తున్నారు. ఫస్ట్ ఏమో అప్రూవ్ చేయరు, చేయకపోయినా వాళ్ళు మళ్ళీ పంపిస్తే అప్పుడు ప్రెసిడెంట్కి రిఫర్ చేస్తారు. అదేంటది? మీకు ప్రెసిడెంటే డీల్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే పంపించాలి, అలా చేయట్లేదు. లేదు ఇందులో తప్పు ఉందని భావిస్తే వెనక్కి పంపించాలి, అది చేయట్లేదు. ఇది ఏం చేస్తున్న తప్పు. మిస్టర్ రవి appears bent on scuttling any law that does not suit his world view. తను ఏదైతే అనుకుంటున్నారో, ఓకే, తన పిక్చర్ ఏదైతే ఉంటుందో దానికి సూట్ కానీ ఏ చట్టాన్నైనా ఆయన అప్రూవ్ చేయడానికి రెడీగా లేరు. appears hell bent on scuttling అంటే వాటిని చెడగొట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తోంది. It is time the union government took note of the challenge his continuance in office poses to the constitutional governance in తమిళనాడు. తమిళనాడులో రాజ్యాంగబద్ధ పరిపాలన జరగడానికి గవర్నర్ ఆఫీస్ అనేది అడ్డంకులు క్రియేట్ చేస్తోంది. ఆయన గవర్నర్ ఆఫీస్లో ఉన్నంత వరకు కూడా ఈ తమిళనాడులో రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగడానికి చాలా అడ్డంకులు ఉంటాయి, ఛాలెంజెస్ వస్తాయి అనే విషయాన్ని యూనియన్ గవర్నమెంట్ నోటీస్ చేయాలి. దే హ్యావ్ టు టేక్ నోట్ ఆఫ్ దిస్ అని చెప్పేసి ఆర్టికల్ ఫైనల్గా ఇక్కడ కంక్లూడ్ చేస్తుంది. I hope this part is clear. So give me just 1 minute. Give me 1 minute. I'm coming back. Meanwhile, you try to answer this question. రీడింగ్ కాంప్రహెన్షన్ అవ్వగానే మీకు ఒక సర్ప్రైజ్ ఉంది ఈరోజు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ క్రిటికల్ అండ్ డిసప్రూవింగ్. ఆదర్ టోన్ క్లియర్గా ఉంది. సో గవర్నర్ విధానాన్ని కంప్లీట్గా తప్పుపడుతూ ఆదర్ చెప్తున్నారు కాబట్టి ఆన్సర్ ఈస్ బి. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ఆర్టికల్? ఆర్టికల్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి? ట్రై టు ఆన్సర్. ఆర్టికల్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి? గవర్నర్ కాన్స్టిట్యూషనల్గా తన డ్యూటీని ఫుల్ఫిల్ చేయట్లేదు, ఆయన తప్పులు చేస్తున్నారు అనేది మనకు కనిపిస్తుంది. సో ద గవర్నర్స్ యాక్షన్స్ హ్యావ్ రైజ్డ్ కన్సర్న్స్ అబౌట్ కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అండ్ మిస్యూజ్ ఆఫ్ పవర్. మీకు టోన్ అర్థమైతే దాన్ని బట్టి కొంతవరకు మెయిన్ ఐడియా కూడా అర్థమైపోతుంది. టోన్ నెగిటివ్గా ఉంది కాబట్టి సో గవర్నర్ యాక్షన్స్ని తప్పుపడుతూనే ఆర్టికల్ చెప్తోంది. సో ఫైనల్ మెయిన్ ఐడియా కూడా అదే అవుతుంది. గవర్నర్ యొక్క యాక్షన్స్ హ్యావ్ రైజ్డ్ కన్సర్న్స్ రైజ్ చేసాయి అబౌట్ కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అండ్ మిస్యూజ్ ఆఫ్ పవర్. అయిపోయింది. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ది ఆర్టికల్ అబౌట్ ద రోల్ ఆఫ్ ద గవర్నర్ ఇన్ ఇండియాస్ ఫెడరల్ స్ట్రక్చర్? ఇండియా యొక్క ఫెడరల్ స్ట్రక్చర్లో గవర్నర్ రోల్ విషయంలో ఆర్టికల్ ఏం చెప్తోంది? ఏం ఇన్ఫర్ దాని నుంచి మనం ఏం ఇన్ఫర్ చేయొచ్చు? ఇన్ఫర్ అంటే అర్థం ఏంటమ్మా? సో ఇచ్చిన దాని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు అని అర్థం. చెప్పండి, ఏం చెప్పొచ్చు మనం? వాట్ కెన్ యూ సే? గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఉండాలని చెప్పొచ్చా? రాజ్యాంగబద్ధంగా ఉండకూడదు, ఆయనకి నచ్చినట్టుగా ఉండాలని చెప్తామా మనం? ఆయనకి అబ్సల్యూట్ అథారిటీ ఉంది, ఆయన నచ్చితే అప్రూవ్ చేస్తారు, లేకపోతే లేదు అని చెప్తామా? నో. ద గవర్నర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు యాక్ట్ విత్ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ అండ్ నాట్ అబ్స్ట్రక్ట్ లెజిస్లేటివ్ ప్రాసెస్. లెజిస్లేటివ్ ప్రాసెస్ని ఏం చేయాలి? గవర్నర్ అబ్స్ట్రక్ట్ చేయకూడదు.
అబ్స్ట్రక్ట్ చేయకూడదు, కాన్స్టిట్యూషనల్ లిమిట్స్లోనే ఆయన పర్ఫామ్ చేయాలి అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ అండర్లైస్ ది ఆథర్స్ ఆర్గ్యుమెంట్? ఆథర్స్ ఆర్గ్యుమెంట్ వెనకాలన్న స్ట్రాంగ్ అజంప్షన్ ఏంటి? ఓకే, ఆథర్స్ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేసే ఒక స్టేట్మెంట్ గురించి అడిగినట్టు చెప్పండి. గవర్నర్స్ డిస్క్రిషనరీ పవర్స్ ఆర్ అబ్సల్యూట్ అండ్ అన్క్వశ్చనబుల్. నో, మీకు చాలా సందర్భాలు చెప్పాను, ఎక్స్ట్రీమ్ ఆన్సర్స్ తప్పులు అవుతాయి. అబ్సల్యూట్, అన్క్వశ్చనబుల్ ఇలాంటి తప్పులు అవుతాయి. ద గవర్నర్స్ సుప్రీం కోర్ట్ హ్యాస్ ది అథారిటీ టు ఇంటర్ప్రెట్ కాన్స్టిట్యూషనల్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సుప్రీం కోర్టుకి కాన్స్టిట్యూషనల్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని ఇంటర్ప్రెట్ చేసే అధికారం ఉందా? ఉంది. బట్ సుప్రీం కోర్ట్ ఈజ్ అల్టిమేట్ ఇంటర్ప్రెటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దానికి అథారిటీ ఉందంటే డెఫినెట్గా అథారిటీ ఉంది. సో సుప్రీం కోర్టు కాన్స్టిట్యూషన్ ప్రకారం గవర్నర్ ఫంక్షన్ చేస్తున్నారా లేదా అని వెరిఫై చేసే అధికారం, ఇంటర్ప్రెట్ చేసే అధికారం సుప్రీం కోర్టుకి ఉంది. అందుకే సుప్రీం కోర్టు క్వశ్చన్ చేసింది. మీరు ఎలా చెప్తారు ఉందని? ఉంది కాబట్టి సుప్రీం కోర్టు క్వశ్చన్ చేసింది. అదర్వైజ్ సుప్రీం కోర్టుకి అథారిటీ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీం కోర్టుకి అథారిటీయే లేదనుకోండి, అప్పుడు సుప్రీం కోర్టు గవర్నర్ని క్వశ్చన్ చేస్తుందా? చేయలేదు. చేసింది అంటేనే దానికి అథారిటీ ఉంది అని అర్థం. అకార్డింగ్ టు ది ఆర్టికల్, వై డిడ్ ది సుప్రీం కోర్ట్ క్వశ్చన్ ద గవర్నర్స్ డెసిషన్? గవర్నర్ డెసిషన్ని ఎందుకు క్వశ్చన్ చేసింది? చెప్పండి ఆన్సర్. ద గవర్నర్ ఫెయిల్ టు నోటిఫై సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా? ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సుప్రీం కోర్ట్ ఫీల్ అయిందా? నో. ద గవర్నర్ విత్హెల్డ్ అసెంట్ టు ద బిల్స్ బట్ లేటర్ రిఫర్డ్ దెమ్ టు ద ప్రెసిడెంట్ కాంట్రడిక్టింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆయన కాంట్రడిక్ట్ చేశారు. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ప్రకారం ఆయన వెళ్ళలేదు. అందువల్ల సుప్రీం కోర్ట్ అతన్ని క్వశ్చన్ చేయాల్సి వచ్చింది. వై డిడ్ ది అటార్నీ జనరల్ ఆర్గ్యూ ఇన్ ఫేవర్ ఆఫ్ ద గవర్నర్స్ యాక్షన్స్? ఈయన గవర్నర్స్ యాక్షన్స్కి ఫేవరబుల్గా ఎందుకు ఆర్గ్యూ చేశారు? సింపుల్, ఆయన బిల్స్ అన్కాన్స్టిట్యూషనల్ అనుకున్నారు, ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తాయి అనుకున్నారు. అలా అనుకుని చెప్పారా? నో, దీని గురించి అసలు ఆర్టికల్లో చెప్పలేదు. హీ స్టేటెడ్ దట్ బిల్స్ హ్యాడ్ రిపగ్నెన్సీ ఇష్యూస్ విత్ సెంట్రల్ లాస్. సెంట్రల్ లాస్తో రిపగ్నెంట్గా ఉన్నాయి, అంటే కాంట్రడిక్ట్ చేస్తున్నాయి, అందుకని ప్రెసిడెన్షియల్ అసెంట్ అవసరమని ఆయన భావించారు. సో హీ సపోర్టెడ్ గవర్నర్స్ యాక్షన్. అందుకు ఆయన గవర్నర్స్ యాక్షన్ని సపోర్ట్ చేయడం జరిగింది. రిపగ్నెన్సీ ఇష్యూ అనేది మెయిన్ థింగ్. అసలు రిపగ్నెన్సీ అనే పదానికి మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిపగ్నెన్సీ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రిపగ్నెన్సీ హియర్? సపోర్టా? నో. ఇంప్లిమెంటేషన్, ఎన్ఫోర్స్మెంట్, క్లారిఫికేషన్, ఎక్స్ప్లెనేషన్, అపోజిషన్ ఆర్ కాంట్రడిక్షన్. రిపగ్నెన్సీ అంటే కాంట్రడిక్షన్, అపోజ్ చేయడం. విత్హోల్డ్ అనే పదానికి మీనింగ్ ఏంటి? విత్హోల్డ్ అంటే డిలే చేయడం లేదా రెఫ్యూజ్ చేయడం. విత్హోల్డ్ అంటే డిలే ఆర్ రెఫ్యూజ్. డిస్క్రిషనరీ అనే పదానికి మీనింగ్ ఏంటి? మ్యాండేటరీయా? నో. గైడ్ లైన్స్ ప్రకారమా? నో. బేస్డ్ ఆన్ పర్సనల్ జడ్జిమెంట్ ఆర్ చాయిస్. డిస్క్రిషనరీ అంటే నీ పర్సనల్ జడ్జిమెంట్, నీ చాయిస్ ప్రకారం ఏది మంచి ఏది చెడు నిర్ణయించుకొని చెప్పడం. దట్ ఈస్ కాల్డ్ డిస్క్రిషనరీ. నౌ టుడేస్ సర్ప్రైజ్. సో మీకు సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాను. ద సర్ప్రైజ్ కమ్స్ నౌ. సర్ప్రైజ్ అని చెప్పి మళ్ళీ ఎడిటోరియల్ చూపించారేంటి సార్ అనుకుంటున్నారా? నౌ లెట్స్ గో త్రూ ద సెకండ్ ఎడిటోరియల్ ఇన్ ఏ క్విక్ వే. సో సెకండ్ ఎడిటోరియల్ ఫాస్ట్గా స్కిమ్ చేద్దాం, చాలా ఫాస్ట్గా స్కిమ్ చేసేద్దాం. సో దీన్ని నేను లైన్ బై లైన్, వర్డ్ బై వర్డ్ ఫాస్ట్గా చెప్పను. ఫాస్ట్గా చదవడం ఎలాగా, ఫాస్ట్గా ఎలా చదవాలి, కీవర్డ్స్ని ఎలా అబ్జర్వ్ చేయాలి నేను చదువుతాను, దాన్ని బట్టి మీరు నేర్చుకోవాలి ఇంకంతే. సో ఐ విల్ స్కిమ్ ఇట్, బేస్డ్ ఆన్ దట్ యూ విల్ లెర్న్. ఫైన్, నేర్చుకుంటారా మరి? సో ఇట్ విల్ టేక్ 2 minutes or 3 minutes. నేను ఎక్కువ టైం తీసుకోను, ఫాస్ట్గా మొత్తం చదువుకుంటూ వెళ్ళిపోతా. ఐ విల్ ట్రై అండర్స్టాండింగ్ ఇన్ మై ఓన్ వే. ఫాస్ట్గా చదువుతాను, కీవర్డ్స్ని హైలైట్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్తాను, దాన్ని బట్టి మీరు నేర్చుకోవాలి. సో టైటిల్ వచ్చేసి అవర్టింగ్ ఏంజల్స్ పాస్. సో మళ్ళీ నాకు రెగ్యులర్ పద్ధతిలోకి వచ్చేస్తున్నాను. సో వొకాబులరీ చెప్పను ఇక్కడ, మీకు వొకాబులరీ చెప్పను, మీనింగ్స్ చెప్పను. ఐ విల్ జస్ట్ టేక్ యూ త్రూ ది ఆర్టికల్ ఇన్ ఏ క్విక్ మేనర్. ఓకే.
పిఎం మోదీ హైలైటెడ్ ఇండియా స్టాన్స్ ఆన్ ఎవాల్వింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాండ్స్కేప్ గురించి మోదీ తన స్టాన్స్, సో ఇండియా యొక్క స్టాన్స్ని హైలైట్ చేశారు. సో ప్యారిస్లో ఏఏ సమ్మిట్ జరిగింది, దాంట్లో చెప్పారు ఆయన. సో హీ స్పోక్ అబౌట్ సమ్ ఆస్పెక్ట్స్. ఓకే, దెన్ ఇంకా ఏంటి, ఈ అగ్రిమెంట్ ఇండియాతో పాటు ఇంకొక 50 కంట్రీస్ సైన్ చేశాయి. ఓకే, కమిట్మెంట్స్ టు ట్రస్ట్ సేఫ్టీ, నేను కొన్ని స్కిప్ చేస్తానమ్మా, చదివేటప్పుడే అంత ఇంపార్టెంట్ కాదనుకుని స్కిప్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, చూడండి, నేషన్స్ అప్రోచ్ టు ఇండియా విల్ బి క్రూషియల్ యాజ్ ద టెక్నాలజీ ప్రోగ్రెస్ అండ్ కాస్ట్. ఓకే, టెక్నాలజీ ప్రోగ్రెస్ అవుతుంది, కాస్ట్లు తగ్గుతున్నాయి, ఇలాంటి టైంలో ఇండియా యొక్క అప్రోచ్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ రకరకాల ఇన్నోవేషన్స్ వస్తున్నాయి, లైక్ చైనీస్ ఫర్మ్ డీప్ సీక్స్ బ్రేక్ త్రూ రీజనింగ్ మోడల్స్. చైనా రీసెంట్గా డీప్ సీక్ తీసుకొచ్చింది, రకరకాల కొత్త మోడల్స్ వస్తున్నాయి. సో దీస్ అండర్స్కోర్ గ్రోయింగ్ రిస్క్ టు లేబర్ మార్కెట్స్. దీనివల్ల లేబర్ మార్కెట్స్కి రిస్క్. అంటే ఇక్కడ ఏం చేస్తానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల జాబ్స్ తగ్గిపోతాయనే ఆస్పెక్ట్ టచ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఐటీ సర్వీసెస్ సెక్టర్ ఇండియాలో సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ఎకానమీ మనకి సర్వీసెస్ సెక్టర్, కాకపోతే చాలా తక్కువ మంది అనేది ఎంప్లాయ్ చేస్తుంది. అండ్ ఆర్టిఫిషియల్ డ్రివెన్ ఎఫిషియన్సీ వల్ల అట్రాక్టివ్ బిజినెస్ ప్రపోజిషన్, అంటే బిజినెసెస్కి మంచి, ఎందుకంటే ఖర్చులు తగ్గుతాయి, ఎఫిషియన్సీ వస్తుంది, ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. కానీ పొటెన్షియల్ ఫర్ జాబ్ లాసెస్, కానీ చాలామందికి ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది, లేదా స్టాగ్నెంట్ వేజ్ గ్రోత్, వాళ్ళకి శాలరీలు పెరగకుండా అలాగే ఉండిపోయే అవకాశం కూడా ఉంది. అది మేజర్ రిస్క్ అంటున్నారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచిదే, కానీ దానివల్ల ఇలాంటి రిస్కులు కూడా ఉన్నాయనే పాయింట్ చెప్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో మోదీ గారు ఇదే పాయింట్ని చెప్పారు. ఏం చెప్పారంటే ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ అనేవి ఎక్కువగా ఆపర్చునిటీస్ క్రియేట్ చేసాయని చెప్పారు ఆయన. అయితే హౌవెవర్ కాంట్రాస్టింగ్ వర్డ్ ఎకనామిక్ సర్వేలో చెప్పినట్టుగా ఒక వ్యాలిడ్ కన్సర్న్ కూడా ఉంది. ఏంటది? ఏంజల్స్ పాజ్ అంటే అర్థం ఏంటి? ఏ ఫేజ్ వేర్ ఫర్మ్స్ రీప్ ద బెనిఫిట్స్ ఆఫ్ న్యూ టెక్నాలజీ. సో కంపెనీస్ అన్నీ కూడా కొత్త టెక్నాలజీ బెనిఫిట్స్ అన్ని పొందుతాయి, కానీ ఎంప్లాయీస్కి మాత్రం శాలరీస్ పెరగవు. ఎంప్లాయీస్ యొక్క రియల్ వేజెస్ ఏమో స్టాగ్నేట్గా ఉంటాయి, కానీ కంపెనీస్ బెనిఫిట్స్ అన్ని పొందుతాయి. ఇండియాకి ఇలాంటి పరిస్థితి అనేది ఎఫర్ట్ చేయలేదు, ఎందుకంటే దీనివల్ల ఎకనామిక్ స్ట్రెయిన్ వస్తుంది. ఎంప్లాయీస్ అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పీపులే కదా, వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. సో అది మంచిది కాదు. సో కాబట్టి ప్రొయాక్టివ్గా పాలసీ రెస్పాన్సెస్ తీసుకోవాలి. సో గవర్నమెంట్ దీని గురించి రెస్పాన్సెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా మనకి ఏం అర్థమవుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మంచిదే, దానివల్ల మంచి జరుగుతుంది, కాకపోతే దానివల్ల రిస్కులు కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ జాబ్ మార్కెట్, ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఉన్న ఉద్యోగాలకి పెద్దగా జీతాలు పెరగకుండా ఉండిపోయే అవకాశం ఉంటుంది. దానికి ఒక పేరు కూడా పెట్టారు, అదే ఏంజల్స్ పాజ్ అని. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. ద సమ్మిట్స్ ఎంఫసిస్ ఆన్ సస్టైనబుల్ ఏఐ గ్రోత్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్లీ టైమ్లీ. ఓకే, ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పారు. ఇంతవరకు జాబ్ గ్రోత్ గురించి చెప్తే ఇక్కడ సస్టైనబుల్ ఏఐ గ్రోత్ అని చెప్పారు, ఎనర్జీ ఎఫిషియన్సీ అని చెప్తున్నారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువ ఎనర్జీని లాగేస్తుంది, ఎందుకంటే డేటా సెంటర్స్ పెట్టాలి, వాటన్నిటి వల్ల చాలా ఎక్కువ ఎనర్జీ కన్జంప్షన్ అవుతుంది. సో ఏఐ అనేది ఇంపార్టెంటే, కానీ సస్టైనబుల్గా గ్రో అవ్వాలంటే భవిష్యత్ తరాలకు నష్టం కలిగించేలాగా అది గ్రో అవ్వకూడదు, భవిష్యత్ తరాలకి మంచి చేసేలాగే గ్రోత్ ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకంటే క్లైమేట్ ఇంపరేటివ్స్ కూడా మనకు ఒకవైపు ఉన్నాయి కాబట్టి. సో చాలా ఎక్కువ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేసింది అనుకోండి, దాని ప్రొడక్షన్ కోసం మళ్ళీ ఈ శిలాజంధ్రాలన్నీ వాడితే మళ్ళీ పొల్యూషన్ అవుతుంది అనేది పాయింట్. అమెరికా ఇండియాలో 1/4 పాపులేషన్ ఉంది అమెరికాకి, అయినా ఇండియాకి డబల్ ఎలక్ట్రిసిటీని అమెరికా ప్రొడ్యూస్ చేస్తుంది అంటున్నారు. సో ఇందులో చాలా ఎనర్జీ అంతా కూడా డేటా సెంటర్స్ కన్జ్యూమ్ చేసుకుంటున్నాయి, విచ్ పవర్ ఏఐ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. సో అర్థమవుతుంది, డేటా సెంటర్స్ ఎక్కువ ఈ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేస్తున్నాయంట. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ ఎనర్జీ డిమాండ్ అనేది పెరిగిపోతే, అంటే ఏఐ కోసం ఇంకా ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతూ ఉంటే దానివల్ల ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ జనరేషన్ పెరగాల్సి వస్తుంది. ఆ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఎలా జరగాలి? రెన్యూబుల్ సోర్సెస్ నుండి జరగాలి, లేకపోతే పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, లేదా గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోయి మళ్ళీ క్లైమేట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. సో కమర్షియల్ ఏఐ సక్సెస్ అనేది ఇంకా వచ్చిందంటే రాలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపిస్తుంది, కానీ కమర్షియల్ సక్సెస్ ఇంకా రాలేదు. అంటే ఏఐలోకి వెళ్ళినంత మాత్రం విపరీతంగా డబ్బులు వస్తుందంటే రావట్లేదు, అది ఇంకా ఎల్యూజివ్గానే ఉంది. సబ్స్టాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కంపెనీస్లోకి వెళ్తున్నాయి, పెట్టుబడులు వెళ్తున్నాయి, కానీ ఫైనాన్షియల్ రిటర్న్స్ మాత్రం లిమిటెడ్గా ఉన్నాయి, పెద్దగా ప్రాఫిట్స్ రావట్లేదు. అయితే ఇండియా ఇలాంటి హై ఇన్వెస్ట్మెంట్ లో రిటర్న్ మోడల్ని రెప్లికేట్ చేయకపోవచ్చు, డబ్బులు ఎక్కువ పెడతాము వచ్చేది ఏముండదు అనేదాన్ని రెప్లికేట్ చేయకపోవచ్చు, కానీ ఫౌండేషనల్ ఏఐ మోడల్స్ మాత్రం, అంటే బేసిక్ లెవెల్ ఏఐ మోడల్స్ మాత్రం ఇండియన్ నీడ్స్కి అవసరమైనవి తయారు చేయడం మాత్రం అవసరం అంటున్నాడు. అలాగే ఎమర్జింగ్ ఎఫిషియన్సీస్ని వీటన్నిటిని ఉపయోగించుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పొటెన్షియల్ని ఉపయోగించుకోవాలి, అదంతా ఉపయోగించుకొని ఇండియా ముందుకెళ్ళాలి. సో దానికోసం ఇండియా ఏఐ అని ఒక మిషన్ తీసుకొచ్చారు, గవర్నమెంట్ స్కీమ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సో దీంట్లో సబ్సిడైజ్డ్ యాక్సెస్ టు జీపీయూ క్లస్టర్స్, అంటే కొంత చిన్న కంపెనీస్కి తక్కువ ధరకే ఈ టెక్నాలజీ క్లస్టర్స్కి యాక్సెస్ ఇస్తారంట. అలాగే ప్రామిసింగ్ ప్రాజెక్ట్స్కి ఫండింగ్ కూడా ఇస్తారంట. ఇవన్నీ మంచి స్టెప్స్ అని చెప్పొచ్చు. సో గోయింగ్ ఫార్వర్డ్ లేదా లుకింగ్ అహెడ్ అంటే గోయింగ్ ఫార్వర్డ్ అని అర్థం. ఇంటిగ్రేటింగ్ ఏఐ ఎడ్యుకేషన్, సో ఏఐ ఎడ్యుకేషన్, స్కిల్స్,
ఎట్ స్కేల్, అంటే పిల్లలందరికీ కాలేజ్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో అందరికీ ఆ స్కిల్స్ అందించడం కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఇండియాలో అండ్ టాప్ టాలెంట్లో చాలామంది బయటికి వెళ్ళిపోతారు. ఎక్కువ మంది బయటికి వెళ్తున్నప్పటికీ అట్లీస్ట్ కొంతమందన్నా డొమెస్టిక్ ఇండస్ట్రీకి ఉండేలాగా చూసుకోవాలి. సో ఏఐ అనేది ఖచ్చితంగా ఇండస్ట్రీస్ని మారుస్తుంది. సో రోబస్ట్ టాలెంట్ పైప్ లైన్ కూడా బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇండియా కూడా దీనికి తగ్గట్టుగా అడాప్ట్ అవుతుంది, ఈ ట్రాన్స్ఫర్మేషన్లో థ్రైవ్ అవుతుంది అని అర్థం. సో సెకండ్ పారాగ్రాఫ్ ఏం చెప్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంటే, కాకపోతే అది మనకి ప్రస్తుతానికి కమర్షియల్ సక్సెస్ ఉందా అంటే అంతగా లేదు అని చెప్తుంది. సో ఇండియా హై లెవెల్గా ఎక్కువ పెట్టుబడులు పెట్టేసి చేసేయాల్సిన పని లేదు, కానీ అట్లీస్ట్ ఫౌండేషన్ లెవెల్లో బేసిక్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసేలాగా మనం కూడా పెట్టుబడి పెట్టాలని చెప్తున్నారు. అలాగే ఏఐ వల్ల వచ్చే క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఇష్యూస్ని కూడా హైలైట్ చేశారు. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఆర్టికల్. అయిపోయిందమ్మా, అర్థమైందా? సో నేను లైన్ బై లైన్ చెప్తే మీకు వర్డ్ బై వర్డ్ చదివితే ఇంకా డీటెయిల్గా చెప్తాను. బట్ ద ఐడియా ఈజ్ నాట్ దట్. ఐడియా స్కిమ్మింగ్, క్విక్గా చదవడం, క్విక్గా అర్థం చేసుకోవడం. సో అలా అర్థం చేసుకునేటప్పుడే ఆ పారాగ్రాఫ్ అవ్వగానే దానికి క్విక్గా 1 or 2 లైన్స్లో సమ్మరైజ్ చేయడం. ఓకే, యూ షుడ్ బి ఏబుల్ టు సమ్మరైజ్ ఇట్ ఇన్ 1 or 2 లైన్స్. బట్ ఆర్టికల్ అయిపోగానే ఒక 1 లైన్లో దాన్ని సమ్మరైజ్ చేయడం రావాలి. ఇది ప్రాక్టీస్తో వస్తుంది, ఇది ఒక రోజులో వచ్చేది కాదు. సో యూ హ్యావ్ టు డూ లోడ్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తే కానీ రాని విషయం ఇది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. లెట్స్ డూ ఇట్ డైలీ. మీరు రోజు నేను చేస్తుంటాను, మీరు చూస్తూ ఉండండి, మీలో ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. క్లియర్? అట్లీస్ట్ యూ అండర్స్టూడ్. ఇప్పుడు ఈ ఆర్టికల్ యొక్క సారాంశం అర్థమైంది కదా మీకు? మొత్తం లైన్ బై లైన్ చదవకపోయినప్పటికీ కూడా సారాంశం ఏంటో మనకు అర్థమైంది, అది ఇంపార్టెంట్. అలాగే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ మీ డైరెక్ట్లీ. సో 1-on-1 మెంటర్షిప్, ఎవరికైనా సరే పర్సనల్ గైడెన్స్ కావాలి యూపీఎస్సీ ప్రిపరేషన్లో, ప్రతి స్టెప్లో మీకు చేదోడు వాదోడుగా ఉండాలి అనుకుంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఇది మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఇది స్వయంగా నేనే ప్రొవైడ్ చేస్తాను. ద ఫీ ఫర్ దిస్ ఈజ్ 10,000 rupees. It comes with lifetime validity.